రేయ్, నేనన్నీ ఆలోచించే చెప్తున్నాను రా. నీకు నా మీద నిజంగానే ప్రేమగానే ఉంటే ఈ ఒట్టును మీరితే నేను చచ్చిపోయినట్టే లెక్క. నన్ను చంపేయాలనుకుంటే వేరే ఆలోచన చెయ్యి. నాకేం చేయాలో పాలుపడడం లేదురా. అనుకున్నది అనుకున్నట్టు చేయడమే, వేరే ఇంకేం లేదు. పద. రేయ్, సంతోషంగా ఉంది. నువ్వేం అన్యాయం చేయడం వల్ల, తప్పు చేయడం వల్ల. కొంచెం నవ్వుతూ రా, మొహట పెట్టుకోమాక. వెళ్ళు. రా గోవిందో రా. ఇదిగో ఫోటోగ్రాఫరో, బిడ్డ కూర్చోగానే ఫోటోది. మే నలుగు పెట్టేది ఫోటోది. ఒక్క ఫోటో కూడా మిస్ కాకూడదు. అన్నీ అందంగా రావాలా. మా నాయనే నా మనవణ్ణి పెళ్లి కొడుగ్గా సుత్తుంటే ఎంత సంతోషంగా ఉండేదో. ఈ మొదలష్టపోడు పెద్దోడున్నాడు చూడు, వీడికి ముచ్చట్లన్నీ చేద్దామనుకున్నా. ఏమీ లేకుండా అనాథ మాదిరిగా పోయి పెళ్లి చేసుకుని వచ్చినాడు. మో శుభమా అని సంతోషంగా పెండ్లి జరుగుతా ఉంటే ఆడికది చెప్తావెందుకు? అయిపోయింది, అయిపోయింది. నాకింకా 2 కొడుకులుండారు. నా మాట వింటారు. చెప్తున్నా కొడుకు, చూడు మీ అమ్మ ఎంత నమ్ముతుండదో నిన్ను. ముందు తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి బొట్టు పెట్టి నలుగు పెట్టండి. రా నరసింహం, రా రా. రేపు జరగబోయే నా కూతుళ్ళ పెళ్లి నా కళ్ల ముందు మెదులుతోంది. రేపు నా కూతురు పూర్ణిమ, ఆ తర్వాత గీత. ఇలాగే పెళ్లి బట్టల్లో కళకళ్ళాడిపోతున్నట్టే ఉంది. అక్క, నా కూతురింక పెళ్లి మండపానికే బయలుదేరలేదు. ఈలోపే నువ్వు దిష్టి పెట్టేస్తున్నావు. అయ్యయ్యో, అవును కదా. పెళ్లి కూతురంటే 4 కళ్ళు పడతాయి, కానీ నావి మంచి కళ్ళే. అయినా సరే
పూర్తిగా అలంకరించేసిన తర్వాత ఒకసారి దిష్టి తీస్తానులే. అయ్యో సరదాగా అన్నాను లెక్క. నీ మాట చూపు అన్నీ మంచివే అని నేను నమ్ముతాను. సరే సరే, తొందరగా రెడీ చేసేయండి. ఆ, గీదా ఇంకా చూస్తున్నావేంటి? దా రెడీ చేద్దాం. పెళ్లి కూతురు రెడీ. సరే సరే, నేను బండ్లు అవి రెడీ చేయమంటాను. మంచి ముహూర్తంలోనే బయలుదేరాలి కదా. నేను కూడా హారతి పళ్ళు రెడీ చేస్తాను. గీదా నువ్వు ఇక్కడే పెళ్లి కూతురికి తోడుగా ఉండు. మీరు రండి, చాలా రండి. పనులున్నాయి. ఏంటి బెల్లం కొట్టిన రాయిలాగా అట ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయినా? నీ ఓటమి మొదలవుతుందని దిగులుగా ఉండదా? దిగులేంటే ఇంక నువ్వు బాధపడి కృంగి కృషించిపోతావు. ఎందుకంటే నా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయినది. నువ్వు ఆ అజయ్ని తీసుకొచ్చి నా పెళ్లి ఆపేద్దామని అనుకున్నావు కదా. ఆ అజయ్యే కాదు, ఆ అజయ్ని పుట్టించిన ఆ దేవుడు దిగొచ్చినా కూడా ఈ పెళ్లి ఆగదు. నేను చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేసుకున్నా. గోవిందు నా మెడలో తాళి కట్టి తీరుతాడు. వేరే దారి లేదు. ఆ పరిస్థితుల్ని నేను సృష్టించేస్తున్నా. నేను గోవిందుని చేసుకుంటానా లేదో నాకు తెలీదు గాని నీకు గోవింద్కి మాత్రం ఖచ్చితంగా పెళ్లి జరగదు. ఏయ్, ఇంకొకసారి అపశకునం పలికావంటే చంపేస్తా. నీలాగా వంచించి ఒకళ్ళ భార్య కావాలనుకుంటున్న మనిషికి శుభం పలక్కుండా ఉండడమంటే ఈ పెళ్లి జరగకుండా ఉండడమే. నేను నీకు శుభమే పలుకుతున్నాననుకో, కానీ గోవింద్కి నీకు పెళ్లి కాదు. అంటే ఇప్పటికే గోవింద్ నీ మెళ్ళో తాళి కడతాడనే నమ్ముతున్నావా? చెప్పాను కదా, గోవింద్కి నాకు పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఇప్పుడు గోవింద్ని పెళ్లి చేసుకునే స్థితిలో నేను లేను. గోవింద్ నా వాడని నా మనసు చెప్తుంది, కానీ నా సమస్య వేరు. నువ్వు గోవింద్ని పెళ్లి చేసుకోకుండా ఓడిపోతావో లేదో తెలీదు, కానీ నేనైతే మాత్రం ఈ పెళ్లి విషయంలో దాదాపు సగం ఓడిపోయాను. సూపర్! నీ నోటితో నువ్వే ఒప్పేసుకున్నావు కదే ఇప్పటికే సగం ఓడిపోయావని. ఇంకా నేను పూర్తిగా గెలిచేసినట్టే. గోవిందు నా మొగుడు. ఆ అజయ్ని ఇప్పటికే తీసుకెళ్లి దాచిపెట్టేసుంటారు. వాడి అడ్డు నాకుండదు. పీటల మీద గోవింద నా మెళ్ళో తాళి కట్టి తీరుతాడు. అది కూడా దీని కళ్ళ ముందే జరుగుతుంది. ఏంది గీత, దేనికి అందరిని రమ్మన్నావా? నేనొక నిర్ణయం తీసుకున్నాను. దేని గురించమ్మా? మీ అబ్బాయితో నా పెళ్లి గురించి.
మన పెళ్లి గురించి కొత్తగా నిర్ణయం తీసుకునేది ఏందే? ముందే అనుకున్నాం కదా, పీటల దాకా గౌతమి ఉంటుంది, తర్వాత నీ మెళ్ళ నేను తాళి కడతాను. లేదు, అందుకు నేను ఒప్పుకోను. ఏంటమ్మా ఏం నువ్వు అనేది? అవును మామ, నేనిప్పుడు ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఇందుకోసమా ఇంత తపన పడి, ఇంత కష్టపడి, ఇన్ని రకాలుగా ప్లాన్ చేసి చివరికి ఇప్పుడు మండపానికి బయలుదేరే టైంలో చేసుకోను అంటే ఏంది అర్థం? నువ్వు చేసుకోకపోతే నేను ఉండగలనా? బతకగలనా? గోవింద్, నువ్వు కేవలం నీ సంతోషం గురించి, లేకపోతే మన జీవితాల గురించి ఆలోచిస్తున్నావు. నేనలా కాదు, నేనలా ఉండలేను. నాకు అమ్మా నాన్న, పూరి జీవితం ఇవన్నీ ముఖ్యం. నేను ఈ బాధ్యతలు ముందు నుంచి మోస్తున్న దాన్ని. మధ్యలో నా జీవితం ఏంటో నేను చూసుకుని అవి విడిచిపెట్టేసి వెళ్ళిపోలేను. ఇప్పుడు మాత్రం నీ బాధ్యతల్ని ఎవరు వదిలేయమన్నారమ్మా? నీ బాధ్యతలు నువ్వు చూసుకో, అదేవిధంగా నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఈ పెళ్లి జరగడం తప్ప వేరే గత్యంతరం లేదు కదా. లేదు మామా, ఈ పెళ్లి జరిగే పద్ధతి తప్పు. పీటల మీద పెళ్లి ఆగిపోతే గోవిందుతో నేను తాళి కట్టించుకోవడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు అన్నిటికీ సరే అన్నావు కదమ్మా, ఇప్పుడేందే? అప్పుడు మీతో కలిసి బ్రతకడానికి ఇంతకంటే వేరే దారి లేదు, మరో మార్గం లేదని ఒప్పుకున్నాను. కానీ నేను ఆ పని చేస్తే అదెంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతుంది. ఇందులో తప్పే ఉందమ్మా. తప్పు కదా మామా? ఒక విషయం ఆలోచించండి. తిరుపతి బావ అత్తకి తెలియకుండా లక్కమాంబ అక్కని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చేశాడు. కన్న తల్లిగా ఆవిడకెంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు అక్క మెళ్ళో ఒక పసుపు తాడు ఉందని మా అమ్మా నాన్నకి తెలిస్తే వాళ్ళెంతగా కుమిలిపోతారో నేను అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి మా అమ్మా నాన్నకి ఉండే బాధే కన్న తల్లిగా అత్తకి ఉంటుంది. బాలాజీ పూరి మెళ్ళో పసుపు తాడు కట్టినట్టు మండపంలో గోవింద్ నా మెళ్ళో తాళి కడితే ఇంకా బాలాజీ చేసిన దానికి గోవింద్ చేయబోయేదానికి తేడా ఏముంటుంది మామా? అత్త అన్ని రకాలుగా మోసపోతుంది మామా. అలా మోసపోవడానికి నేను కారణం కాకూడదు. ఆవిడ మనిషి మనస్తత్వం ఎలాంటిదైనా కావచ్చు, కానీ కన్న తల్లిగా ఆవిడ్ని అంత దారుణంగా బాధ పెట్టడం నాకిష్టం లేదు. అమ్మా, నువ్వు కనకం గురించి అంత ఆలోచిస్తున్నావు. కన్న తల్లిగా తను పడే బాధను అర్థం చేసుకుంటున్నావు. అలాగే ఈ పెళ్లి ఈ సమయంలో జరగకపోతే తర్వాత మీ పెళ్లి ఎలా అవుతుందని ఒక్కసారి ఆలోచించమ్మా. ఇప్పుడే ఇది సరైన సమయం. ఇంతకంటే మనం ఏం చేయలేం. దయచేసి వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ముందు నీకు గోవింద్కి పెళ్ళవని, ఈ పెళ్ళైన తర్వాత పూరి బాలాజీల గురించి మాట్లాడదాం. ఏ మొహం పెట్టుకుని మాట్లాడమంటారు మామా? నాకేం హక్కుందని మాట్లాడగలను? పూరి మెళ్ళో బాలాజీ తాళి కట్టిన దానికి ఇప్పుడు గోవింద్ మండపంలో నా మెళ్ళో కట్టాలనుకుంటున్న తాళికి ఏం తేడా ఉంది? అత్తని మా అక్క జీవితం గురించి అడిగే నైతిక హక్కు కూడా నాకుండదు. ఎందుకంటే మా పెళ్లి జరిగేది సరైన పద్ధతిలో కాదు. నేను సరిగ్గా లేనప్పుడు అత్తని ఏమని అడుగుతాను? అందరం అన్ని రకాలుగా అత్తని బాధ పెట్టిన వాళ్ళం అయిపోతాం. ఎంత మనం సర్ది చెప్పుకున్నా మన వైపు న్యాయం ఉందని ఆవిడ అర్థం చేసుకోలేదని మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు. వద్దు మామా. చూడమ్మా, నువ్వేమైనా చెప్పు, ఈ విషయంలో నువ్వు వెనకడుగు వేయడానికి వీల్లేదు. గోవింద్కి నీకు పెళ్లి జరిగే తీరాలి. ఇది నేను చెప్తున్నాను. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడద్దు. పూరి బాలాజీల గురించి తర్వాత మాట్లాడదాం, సరేనా? లేదు మామా, నేను మాట్లాడాలి. మా అక్క జీవితానికి నాకు సమాధానం దొరికేంత వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. వస్తాను మామా. గీత, మా గీత,
మీతో మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ గానా? నువ్వు నేను పర్సనల్ గా మాట్లాడుకునేదే ఉంటది. ఉంది. ఏమున్నా ఈడ్నే మాట్లాడు. నేను మాట్లాడగలను, కానీ ఆ తర్వాత మీకు నాకు ఇద్దరికీ అది ఇబ్బంది అవుతుంది. దయచేసి రండి. ఆహా, ఏదో మాట్లాడాలనంట. వస్తా. అటగే. ఏంది? దేని గురించి మాట్లాడాలని ఇంత హడావుడిగా తీసుకొచ్చిండావు? పెళ్లి గురించి. ఎవరి పెండ్లి గురించి? మా అక్క పూరి మీ అబ్బాయి బాలాజీ పెళ్లి గురించి. ఏయ్, బాలాజీ గురించి నేను చూసుకోగలను. దానికి నువ్వు శ్రద్ధ తీసుకో అక్కర్లేదు. ఇకపోతే మీ అక్కకు ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిపోయి ఉండదు కదా. పెండ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నామన్నారు. పెండ్లికేమైనా సాయం కావాలని అడుగుతుండావా? మీరు గతంలో పూరి బాలాజీల పెళ్లి చేస్తానని మాటిచ్చారు. అవును, మాటిచ్చాను. గోవిందు గౌతముల పెళ్లి అయిన తర్వాత మాట్లాడదామని చెప్పింటాను. అయినా ఇప్పుడు దానికి కూడా అవసరం లేకుండా పోయింది కదా. మీ అమ్మ వాళ్ళు సంబంధం చూసి నిశ్చయం చేసేసినారు. నిజానికి నాకు వాళ్ళ పెళ్లి చేయడం ఇష్టం లేదు. అప్పుడేదో నా అవసరం కొద్దీ పెళ్లి చేస్తానని మాటిచ్చి నిన్ను మభ్యపెట్టండా. గోవిందుతో గౌతమి పెండ్లైనా కూడా వాళ్ళిద్దరి పెండ్లి చేస్తానని కల్లో కూడా అనుకోబాక. తెలుసు, మీరిలా వెన్నుపోటు పొడుస్తారని నాకు ముందే తెలుసు. అయినా కూడా చాలా ఓపిగ్గా ఉన్నాను. ఏదో ఒక రకంగా మా అక్క పూరికి బాలాజీకి పెళ్లి చెయ్యాలి. దానికి మిమ్మల్ని ఒప్పించాలని ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చాను. మీరేమో సైలెంట్గా పన్నాగాలు పన్ని గోవింద్కి పెళ్లి జరిపించేసి బాలాజీకి వేరే ఇంకెక్కడో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం ఎవ్వరూ ఊహించని విషయం ఒకటి జరిగిపోయింది. అది ఎవరి వల్లో తెలుసా? మీ అబ్బాయి బాలాజీ వల్ల. ఆడేం చేస్తుండాడు? చెయ్యకూడని పనే చేశాడు. బాలాజీ చేసిన పనికి ఇప్పుడు నాకు కొట్టాలన్నంత కోపం ఉంది. కానీ ఇప్పుడు నేనేం చేయలేను. ఏయ్, నా కొడుకుని కొట్టే అంత కోపం వస్తుండదా నీకు? ఆడి మీదే చేయి చేసుకునే అంత ఇదైపోయిండావా నువ్వు? అవును, అలాంటి పని చేశాడు నీ కొడుకు. ఏం చేసిండాడు? పూరి మెళ్ళో తాళి కట్టేశాడు. హ? ఏ, ఏంది ఏంది నువ్వు అనేది? అవును, గుళ్ళో పూరి మెళ్ళో తాళి కట్టేశాడు. ఏయ్, ఏంది నువ్వు చెప్పేది? ఎప్పుడు జరిగింది ఇది? ఇది జరిగి దాదాపు 5 రోజులు కావస్తోంది. ఏంటి నాటకాలాడుతా ఉండారా? ఆడు మీ అక్క మెళ్ళో తాళిగట్టుండడు. మీరే ఏదో నాటకం ఆడుతుండారు. నువ్వే మీ అక్క మెళ్ళో పసుపు తాడు గట్టుకోమని చెప్పి ఇప్పుడు వాడు గట్టాడని చెప్పి కొత్తగా నాటకం మొదలుపెట్టినావా నువ్వు? మీరు ఈ పెళ్లిని కాదని చెప్పి తప్పించుకోవడానికి మీరు చెప్పే సాకులు అబద్ధమని మీకే తెలుసు. మీ కొడుకు ఇలాంటి పని చేసుంటాడో చేసుండడో కూడా మీకు తెలుసు. మా అక్క వద్దు వద్దు అంటున్నా బలవంతంగా తాళి కట్టేశాడు. అది ఇంట్లో చెప్పలేక, ఎవరికీ చెప్పుకోలేక, చివరికి నాకు కూడా చెప్పలేక రోజు కుమిలి కుమిలి చచ్చిపోతుంది. ఇప్పుడు కూడా నేను అనుకోకుండా దాని మెళ్ళో పసుపు తాడు చూసి తెలుసుకున్నాను. మీ కొడుకు చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కన్న తల్లిగా మీ మీదుంది. ఏయ్, వాళ్ళ పెండ్లికి నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? మీరొప్పుకోవాలి, వేరే దారి లేదు.
ఇంకో విషయం ఏంటంటే ఇలా దొంగ పెళ్లి జరిగిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియడానికి వీల్లేదు. మా అమ్మా నాన్నలకి అసలు తెలియడానికి వీల్లేదు. మీరు పద్ధతి ప్రకారం వాళ్ళతో మాట్లాడి మా అక్కని మీ ఇంటి కోడల్ని చేసుకోవాలి.